హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన 3వ విడత నిధుల్ని, అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 22వ విడత నిధులను అయితే విడుదలైతే చేయబోతున్నాయి. ఈ రెండు పథకాలు మీకు జమ కావాలి అంటే కనుక తప్పకుండా మీరు ఒక పని అయితే చేయవలసి ఉంటుంది. అలాగే ఈ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఏపీలోని రైతులకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అదిరిపోయే శుభవార్తను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 22వ విడత నిధులు 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 3వ విడత నిధులు 4,000 రూపాయలు జమ అయితే చేయనున్నారు. అందులో భాగంగా మొదటగా మనకు పీఎం కిసాన్ పథకం ద్వారా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సాయాన్ని జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేస్తున్నట్లయితే తెలిపింది. ముఖ్యంగా ఇప్పటి వరకు 21 విడత నిధులను అయితే జమ చేసింది. ఇప్పుడు 22వ విడత నిధులను అయితే కనుక విడుదలైతే చేయబోతుంది. అందుకోసం ఏంటంటే కనుక తప్పకుండా రైతులకు ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పి కేంద్రం అయితే కనుక ఆదేశించింది. ఈకేవైసీ పెండింగ్లో ఉండే రైతులందరికీ డబ్బులు జమ కావని అయితే కనుక స్పష్టమైతే చేసింది. ముఖ్యంగా ఈ డబ్బులు అనేది అయితే కనుక డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేయనున్నారు. అందువల్ల అయితే కనుక ఈకేవైసీ అయితే కనుక మీరు తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు ఏపీలో అయితే కనుక 14,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది కదా. సో అలాగే కేంద్ర ప్రభుత్వము పీఎం కిసాన్ ద్వారా అయితే కనుక 6,000 జమ చేస్తుంది. మొత్తంగా 20,000 అయితే జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 అయితే జమ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే 4,000, కేంద్ర ప్రభుత్వం 2,000 జమ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది. అంటే మనకు ఈ ఫిబ్రవరి నెలాఖరి లోపు అయితే కనుక డబ్బులు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే గతంలో ఎలా జమ చేసింది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ నగదును ఫిబ్రవరి చివరి వారంలో తప్పనిసరిగా జమ చేయనున్నారని అయితే తెలుస్తుంది. 19వ విడత నిధులు చూసుకుంటే కనుక ఫిబ్రవరి 24న అయితే కనుక జమ అయ్యాయి. 16వ విడత నిధులు అయితే కనుక ఫిబ్రవరి 28న జమ చేశారు. ఇక 2023లో కూడా 19వ విడత నిధులను అయితే కనుక ఫిబ్రవరి 27న అయితే జమ చేశారు. గత సంవత్సరాలతో కంపారిజన్ చేసుకుంటే కనుక ఇప్పుడు మనకి నెలాఖరు లోపు అంటే ఫిబ్రవరి 28వ తేదీ లోపు అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాలకి జమ అయ్యే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన నిధులు విడుదల చేస్తుందో అదే రోజు అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తుందన్నమాట. సో ఈ రెండు పథకాల డబ్బులు మీకు జమ అవ్వాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది అయితే కనుక చేసుకొని ఉండాలన్నమాట. ఈకేవైసీ చేసుకొని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఆధార్ డీటెయిల్స్ కానీ ఎలాంటి మిస్టేక్ లేకుండా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మీకైతే కనుక ఈ డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు అర్హులా కాదా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఒకసారి చెక్ చేసుకోవాలంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. pmkisan.gov.in పోర్టల్ని అయితే ఓపెన్ చేయాలి. లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు మీ లొకేషన్ అయితే కనుక సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మీకు మీ రైతుల పేర్లు అయితే కనుక కనిపించడం అయితే జరుగుతుంది. మీ పేరు ఈకేవైసీ చేసుకొని అంటే ప్రక్రియ అనేది పూర్తి చేసుకొని ఉన్నట్లయితే కనుక తప్పకుండా అయితే కనుక అకౌంట్లోకి డబ్బులు అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు జమ అయ్యేది అవకాశం అనేది అయితే ఉండదన్నమాట. ఈ రకంగా డబ్బులు అయితే జమ చేయనున్నారు. మొత్తంగా ఫిబ్రవరి 28వ తేదీలోపు అయితే రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ అయితే అవునున్నాయి. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ అనేది మిస్ కాకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.